హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను ముంబై వచ్చి చాలా రోజులవుతుంది. సో, ఈరోజు వీకెండ్ కాబట్టి ఈరోజైతే నేను వ్లాగ్ చేస్తున్నా. ఇదే మనం స్టే చేసే రూమ్. ఈ వ్లాగ్‌లో ముంబైనైతే ఎక్స్‌ప్లోర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నేనున్న రూమ్ నుండి 500 మీటర్స్ మెట్రో. సో, మెట్రో వరకు నేను నడుచుకొని ఎళ్తాను. ముంబైలో చూడండి కటింగ్ షాప్స్ అయితే రోడ్డు మీదే చేస్తారు. నేను ఇలా చాలా దగ్గర చూసాను. ఇది లోవర్ మల్లడ్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుండి అంధరి వెస్ట్ స్టేషన్‌కైతే వెళ్ళాలి. ఈ మెట్రో స్టేషన్ నుంచి. ఇక్కడ మెట్రో డైరెక్ట్‌గా ఫోన్‌పే ఉండదు. వాట్సాప్‌లో హాయ్ పెడితే వెబ్‌సైట్ వస్తది. అది చూసి స్టార్ట్ అండ్ ఎండ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేస్తే చాలు పేమెంట్ చేయాలి. ఇక్కడ చూడండి సేఫ్టీ డోర్స్ కూడా ఉన్నాయి. చాలా బావుంది ఇక్కడ. హైదరాబాద్ మెట్రో అయితే ఎప్పుడు బిజీగా ఉంటది. ఇక్కడ అలా కాదు. ఈవెన్ వీకెండ్ టైమ్‌లో కూడా ఖాళీగా ఉంటది. లోకల్ ట్రైన్స్ ఎక్కువుంటాయి ఇక్కడ. సో, మన స్టేషన్ వచ్చేసింది అంధేరి వెస్ట్. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ వరకైతే ఆటోలో వెళ్ళాలి. సో, 1 కేఎంకి అయితే 26 రూపీస్ అంట. సో, వేరే సిటీలో అయితే నాన్ లోకల్ పీపుల్స్ దగ్గర ఆటో వాళ్ళు డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ అట్టా ఉండదు. సో, వీళ్ళైతే మీటర్ పెడతారు. 1 కేఎంకి 26 రూపీసే తీసుకుంటారు. అంధేరి వెస్ట్ నుండి అంధేరి రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ దారిలో చూడండి పక్షులు, బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో, రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి చర్చ్ గేట్‌కెళ్ళాలి. 25 కేఎమ్ 10 రూపీస్. నాకు ముంబైలో నచ్చింది ఏంటంటే ట్రావెల్ చార్జెస్ తక్కువ ఉంటాయి ఇక్కడ లోకల్ ట్రైన్స్‌లో. సో, 25 కేఎంకి 10 రూపీసే. ఇక్కడ నుంచి చర్చ్ గేట్‌కెళ్ళాలి. చర్చ్ గేట్ ట్రైన్ అయితే వచ్చేసింది. సో, మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫస్ట్ అయితే కొలంబో స్ట్రెయిట్‌కి వెళ్తున్నాను. తర్వాత అయితే మెరైన్ డ్రైవ్‌కి వెళ్తాను. గైస్ ఇదే కొలంబో ఫ్యాషన్ స్ట్రీట్. ఇది చాలా పెద్దగా ఉంటది. 1 కేఎం వరకు. లైక్ మీరు చూసుంటారు ఎర్రగడ్డ మార్కెట్ లాగా ఉంటది మొత్తం. కాకపోతే ఎర్రగడ్డలో సెకండ్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫస్ట్ హ్యాండ్‌లో ఉంటది. మీరు బార్గెయిన్ ఆడుకోవడమే. సో, ఎంతోగానో వెయిట్ చేస్తున్న ప్లేస్ అయితే వచ్చేసింది. మెరైన్ డ్రైవ్ బీచ్. ఇదే ఇదంతా పొల్యూషన్ పొగమంచులాగా కనిపిస్తుంది. బీచ్ అసలు ఖాళీ లేదు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి. చూడండి ఇక్కడ ఎవరో రీల్స్ తీసుకుంటున్నారు. ఆహ్, సో, నేనైతే లోపలికెళ్ళడానికి ట్రై చేశాను. పోలీస్ వచ్చేసి లోపలికొద్దమ్మా బయటకొచ్చేసేయి అన్నారు. సో, ఇదే కనిపిస్తుంది గదా! ముంబై హైకోర్ట్. ఇక్కడ శివాజీ స్టాట్యూ కూడా ఉంది. నేనైతే టాక్సీతో తాజ్ హోటల్‌కి వచ్చేసాను. మీరు 'మేజర్' సినిమా చూసుంటారు కదా! తెలుగు 'మేజర్' సినిమా అడవి చేసేది. 2008లో ముంబై టెర్రరిస్ట్ అటాక్ ఇక్కడే జరిగింది. దీని పక్కనే గేట్‌వే ఆఫ్ ఇండియా ఉంది. ఎంత బాగుందో ఫాగీ వెదర్ ఉండటం వల్ల క్లియర్‌గా వ్యూ కనిపించడం లేదు. ముంబై వస్తే ఒక 2 అవర్స్ అయితే ఇక్కడ టైమ్ స్పెండ్ చేయండి. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ రండి. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే అస్సలు రావద్దు. మెల్లమెల్ల మాడిపోతారు. గైస్ ముంబైలో నేను ఎక్స్‌ప్లోర్ చేసింది ఒక వంతు కూడా కాదు. వెరీ సూన్ నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ముంబైని ఎలా ఎక్స్‌ప్లోర్ చేయాలి ఏంటి అని.
ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి. లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముంబై సెంట్రల్.